ఉద్యోగ నియామక పరీక్షలో అక్రమాలను నిరసిస్తూ సోమవారం అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన యువత రణరంగమైన రాంచీ. చూడండి, ఇక జార్ఖండ్లో చూడండి, యువత అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. యువత ఏంది బాబా. చూడండి, ఇక ఉద్యోగ నియామక పరీక్షలో అక్రమాలు జరిగినాయని చెప్పి నిరసిస్తూ అక్కడ ఉన్న విద్యార్థి లోకమంతా, నిరుద్యోగ లోకమంతా జార్ఖండ్లో అసెంబ్లీ ముట్టడి చేసినాయి. సో ఇది తిరుగుబాటు మొదలైంది ఈ దేశంలో అని చెప్పాలి. సిజేపీ పోరాటం మరవక ముందుకే. సో మళ్ళీ జార్ఖండ్లో భారీగా పెద్ద మొత్తంలో కూడా ఉద్యమం నిరసన వ్యక్తం చేశారు. అంటే ఈ దేశంలో ఎప్పుడు కూడా ఈ పేపర్ లీకేజీలు ఉద్యోగాల్లో అక్రమాలు ఇది జరుగుతున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల యత్నం, లాఠీ చార్జ్, జల ఫిరంగుల ప్రయోగంతో తీవ్ర ఉద్రిక్తతలు. రాహుల్ ఎందుకు పట్టించుకోవట్లేదన్న భాజపా. అక్కడ సీఎం ఉండు కదండి, ఇక్కడ జేఎంఎం ప్లస్ కాంగ్రెస్ ఇండియా కూటమి కలిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. సో ఇది మరి రాహుల్ గాంధీ ఏమైంది మరి? ఇంత పెద్ద ఎత్తున యువత నిరుద్యోగులు ఉద్యమం చేస్తున్నారు. సో మరి ఎంతసేపు ఉన్నా కానీ పార్లమెంట్లో అమిత్ షా లాఠీ చార్జ్ విషయం మీద స్పందించాలి, మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మరి దీని ముచ్చటేంది? దీని గురించి స్పందించావా? దీని గురించి మాట్లాడావా? మరి ఇక్కడ కూడా విద్యార్థులే, ఇక్కడ కూడా నిరుద్యోగులే కదా, వీళ్ళకు కూడా అన్యాయం జరిగింది కదా, దీని మీద కూడా మరి ప్రశ్నించాలి. సో అక్కడ బీజేపీ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నీట్ లీక్ అయితే మళ్ళీ రీఎగ్జామ్ నిర్వహించింది, తర్వాత విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయించింది ఈ సిజేపీ పోరాటం చూసి, విద్యార్థుల పోరాటానికి తలొగ్గి. దాంతోపాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పింది, 10 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పింది. సో ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నది. సో మరి ఇవేం మాట్లాడదు దీని మీద రాహుల్ గాంధీ? నీట్ పేపర్ లీక్కు నిరసనగా విద్యార్థులు గత నెలలో చేపట్టిన చెలో పార్లమెంట్ ర్యాలీపై పోలీసులు బలప్రయోగంతో ఢిల్లీ రణరంగమైన ఉదంతాన్ని మరొక ముందుకే జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం అలాంటి పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు జార్ఖండ్ విద్యార్థులు, ఉద్యోగార్థులు చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వారిని నిలువరించేందుకు పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు, లాఠీచార్జ్ కూడా చేశారు. దీంతో అనేక మంది గాయపడ్డారు. వారిలో పలువురు విద్యార్థులు ఉన్నారు. కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, సో ఇక 2 పేజీలు చూద్దామండి ఇది. సో ఇట్లా ఉంది కథ. ఇక రణరంగమైన రాంచీగా చూడండి. ఉద్యోగ నియామకాలు అక్రమాలపై ఉద్యోగార్థులు 17 రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రాంచీలో అసెంబ్లీని ముట్టడించేందుకు వారు సోమవారం వేలాదిగా తరలివచ్చారు. పటిష్ట భద్రత ఏర్పాటు దాటుకుంటూ శాసనసభకు దాదాపు 200 మీటర్ల దూరంలో జగన్నాథ్పూర్ ఆలయ బారికేడ్ వరకు దూసుకొచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు, జల ఫిరంగులు ప్రయోగించారు, లాఠీ చార్జ్ చేశారు. ఉద్యోగ పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్కేఎం నేత దేవేంద్రనాథ్ మహతో అంబులెన్స్లో ఉండి అసెంబ్లీ ముట్టడి ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్, ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తండ్రి చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని కనిపించారు. సో ఇక్కడ చూడండి, ఇగో ఈయన గత 9 రోజులుగా అక్రమాల మీద దీక్ష చేస్తున్నాడు. జేఎల్కేఎం నేత దేవేంద్రనాథ్ మహతోను అసెంబ్లీ ముట్టడికి మోసుకెళ్తున్న విద్యార్థి సంఘం నేతలు చూసిర్రా. ఆయన నిరాహార దీక్ష చేసుకుంటూ ఉన్నా కానీ సో ఆయన తన ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు సైతం అడ్డుపెట్టి ఈరోజు అక్రమాల మీద పోరాడుతున్నారు. వాస్తవానికి ఈ దేశంలోని విద్యార్థులు తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేసి మొదలైపోయింది. ఒక మహాయుద్ధం రాబోతుంది. ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా మీ తీరు మార్చుకోకపోతే ఈ పేపర్ లీకేజీలు, ఈ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు, ఈ జాబులు అమ్ముకుంటాం, దొంగసాటుగా పేపర్ లీకులు చేస్తాం అని చెప్తే ఇలాంటి తిరుగుబాటు మొదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వ అవినీతి మీద, ప్రభుత్వ అక్రమాల మీద ఈరోజు తిరుగుబాటు మొదలైంది. దేశ యువత కదిలింది. సో ఇకనైనా మేల్కోవాలి రాజకీయ పార్టీ, లేకపోతే మనగడ కూడా ఉండదు రాజకీయ పార్టీలకు. సో ఇక్కడ చూడండి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వాళ్ళ తండ్రి కూడా పట్టుకున్నాడు. ఇక్కడికి శింబు సోరెన్ ఫోటో పట్టుకున్నాడు. ఇక తమ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రస్తుతం చర్చలు జరపబోమని మహతో స్పష్టం చేశారు. ర్యాలీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించారు.
ఉద్రిక్తల కారణంగా అసెంబ్లీ మధ్యాహ్నమే వాయిదా పడింది. జేపీఎస్పీ మాజీ చైర్పర్సన్ కియాంగ్తే అరెస్ట్ అయ్యిండట. చూడండిగా జేపీఎస్పీ. సో ఏంది ఉద్యోగాలు నిర్వహించాల్సారు అంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఇది పరిస్థితి. ఆఖరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా ఇట్లా ఇట్లా అక్రమాలకు పాల్పడితే ఇక ఏంది నిరుద్యోగుల జీవితాలు ఏం కావాలా? చనిపోయే పరిస్థితి ఉంటుంది కదా. ఈరోజు తెలంగాణ పరిస్థితి అదే, పంజాబ్ పరిస్థితి అదే, ఒడిశా అదే, ఇక్కడ నీట్ పేపర్ అదే. ఏందండి ఇది? ఏంది పేపర్ లీకులు, ఏంది అక్రమాలు? సో ఉద్యోగ నియామక పరీక్షలో అక్రమాలకు సంబంధించి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్ఎస్సి మాజీ చైర్పర్సన్ కియాంగ్తేను రాష్ట్ర సిఐడి సోమవారం అరెస్ట్ చేసింది. ఈయన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జేపీఎస్సీ చైర్పర్సన్గా ఫిబ్రవరిలో నియమితులయ్యారు. గత నెల 22న ఆ పదవికి రాజీనామా చేశారు. జేపీఎస్సీలోని మొత్తం 3 సభ్యులు అజితా భట్టాచార్య, హెనిమాన్స్ దా, జమల్ అహ్మద్ తమ పదవులకు ఆదివారమే రాజీనామా చేసిండ్రు. సో మీరు దేనికి రాజీనామా చేసిరా అంటే మీరు తప్పులు చేసిరు కాబట్టి ఈరోజు రాజీనామా చేసిరు. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఎస్ఎస్సి సీజీఎల్ పరీక్షలో అవకతవకలకు సంబంధించి సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తాజాగా రంగంలోకి దిగింది. సో ఈ వారంలో నగదు అక్రమ చలామణి చట్టం పిఎంఎల్ఏ కింద దర్యాప్తు ప్రారంభించింది. సో ఇక్కడ ఈడీ కూడా రంగంలోకి వచ్చింది. ఈడీ రంగంలోకి వచ్చింది. రాహుల్ పట్టించుకోరా భాజపా, ఇక ఆయన ఎందుకు పట్టించుకోరాడు? ఇక రాహుల్ ఈడ పట్టించుకో. ఎంతసేపు బీజేపీ మీద యుద్ధం చేస్తుంది. తప్పు ఎక్కడ జరిగినా తప్పే కదా, మీ ప్రభుత్వంలో జరిగిన తప్పే. సో మీరు ఇక్కడ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో తప్పే. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన రాహుల్ గాంధీ మీ వాయిస్ వినిపించాల్సిందే. దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. దీని మీద మాట్లాడాల్సిందే. ఉద్యోగ పరీక్షల్లో అవకతవకలపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసం ఎదుట భాజపా నేతలు సోమవారం ధర్నా చేశారు. ఢిల్లీలో ఆందోళనను సమర్థించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జార్ఖండ్లో విద్యార్థుల నిరసనను ఎందుకు పట్టించుకోవడం లేదని భాజపా నిలదీసింది. విద్యార్థులపై పోలీసుల బలప్రయోగానికి నిరసనగా మంగళవారం రాష్ట్ర బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. విద్యార్థులపై బలప్రయోగం తప్పు రాహుల్. జార్ఖండ్లో విద్యార్థులపై పోలీసుల బలప్రయోగాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. విద్యార్థుల సమస్యలను ఆలకించి వాటిని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సో మీరు జార్ఖండ్ పోవాలి. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మీరు చర్చలు జరపాలి. అక్కడ నిరుద్యోగులతో, విద్యార్థులతో అక్కడ వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం.